ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునామంలో అందరూ సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యమును ధ్యానించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని అయా గాన ప్రతిగానముల చేత కొనియాడబడిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినం నైనా మీ వాక్యములో బలపడుటకు ధ్యానించబోతున్న మాటల ద్వారా మా హృదయ నేత్రములను తెరిచి వాస్తవికమైనటువంటి విషయాలను గ్రహించి నైనా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టుటకు సహాయమును దయచేయగలరని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి ప్రభు పేరట అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వర్తమానములు వింటున్నటువంటి మీరందరూ కూడా ప్రభునామంలో బలపడుతున్నారని, ప్రభునామంలో విశ్వసిస్తూ మీ అందరికీ దైవాశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా ప్రభునామంలో ఎదగవలసిన వారమే, దీవెన పొందుకోవలసిన వారమే. ప్రత్యేకంగా ఈ దినపు వాక్య ధ్యానంలోనికి వెళదాము. మనందరికీ స్నేహం అంటే చాలా ఇష్టం కదా. ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. స్నేహితుల కొరకు ఏదైనా చేయగలిగేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి సొసైటీలో పెరుగుతున్నటువంటి వారం కాబట్టి లోకంలో స్నేహము ఖచ్చితంగా అవసరమే. వాక్యము నుంచి కొంచెం ప్రక్కకు వెళ్ళి ఆలోచన చేస్తే గురుజాడ అప్పారావు గారు ఒక మాట అంటారు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులై. మరి మనుషులతో మనం సహవాసం చేయాలి, రైట్. మరి వాక్యం ఏమంటా ఉన్నది? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలోనికి వెళితే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాక్యం చెబుతా ఉన్నది ప్రియమిత్రులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము. మరి ఇంకెవరితో చేయాలి స్నేహము కదా? ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము అంటే లోకస్తులుగా జీవించే వారితో కాదు, కానీ స్నేహము దైవానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారితో స్నేహము చేయగలగాలి. అసలు సర్వసాధారణంగా మనం ఎవరితో స్నేహం చేస్తాము అని అంటే ఖచ్చితంగా మనకి మన మనస్తత్వానికి, మన ఆలోచనలకు, మన పరిస్థితులకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తాం. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే డబ్బులు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం, అధికారం ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం, అందచందాలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం, కలివిడిగా ఉండే వాళ్ళతో స్నేహం చేస్తాం. అంతేకాని పేదవారితోనూ, దరిద్రులతోనూ, మరియు ఇంకా అందవిహీనులతోనూ స్నేహం చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఈ లోకము నిన్ను ఎటువైపుగా ఆకర్షిస్తుంది కదా. ఈ లోకంలో ప్రియమిత్రులారా స్నేహము స్త్రీలు స్నేహం చేయడం, పురుషులు స్నేహం చేయడం, ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ఈ కాలక్రమములో కాలములో అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణములో చాలా మంది ఎలాంటి కల్చర్లోనికి వచ్చేసారంటే పురుషుడు స్త్రీ స్నేహం చేస్తూ ఉన్నారు, రైట్. స్నేహము మంచిదే, కానీ ఆ స్నేహములో కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ఆ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నటువంటి స్నేహాలు కూడా ఉంటా ఉన్నాయి. స్నేహితులు అని చెప్పుకుంటూ ఉన్నారు. వారి యొక్క మరి ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఈ రోజున మనం అర్థం చేసుకుంటే, ఒక్కసారి కనుక మనం అవగాహన చేసుకోగలిగితే ప్రియదేవుని బిడ్డలారా సరి అయినటువంటి విధానములో సొసైటీ నడవడానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది. స్నేహము ముసుగులో, స్నేహము మత్తులో ఈ రోజున స్త్రీలు, పురుషులు మరి వ్యభిచార కార్యక్రమాలు, ప్రియదేవుని బిడ్డలారా ఘోరాతి ఘోరమైనటువంటి నీచ కార్యక్రమాలకు తలపడుతున్నటువంటి పరిస్థితులు. అందుకే ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము అని వాక్యము సెలవిస్తా ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంలో ఏముంది అసలు అనంటే మనందరికీ తెలుసు ఖచ్చితంగా లోకములో ఏమున్నది. 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనములో ఏముంటుందంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం,
అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని బట్టే మన స్నేహం ఉంటుంది. కానీ ఒక యథార్థ ప్రవర్తనతోటి ఆ స్నేహాన్ని ఈ రోజున మనుషులు చేయలేకపోతా ఉన్నారు. స్నేహాన్ని అడ్డు పెట్టుకొని, స్నేహాన్ని ఆ సందర్భాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది మోసం చేస్తా ఉన్నారు. చాలా మంది వారిని వాడుకుంటూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కానీ స్నేహం అని నమ్మినటువంటి వారు, నిజంగా ఆ ఎదుటి వారి యొక్క హృదయాన్ని తెలుసుకోలేనటువంటి వారు ఆ స్నేహం వలన నష్టపోతున్నటువంటి పరిస్థితులు. అందుకే లోకంతో కాదు స్నేహము, నువ్వు దేవునితో చెయ్యి స్నేహము, దేవుడు నీకు తగిన ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి లోకముతో స్నేహము, లోకములో మంచి ఉంది, చెడు ఉంది కదా. లోకంలో ఇంకొక సూక్తి ఉంటుంది, నీ స్నేహితుని పేరు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తా. అంటే ఎంత అప్డేటెడ్గా అయిపోతున్నదో లోకం. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఇంకొకటి ఉంటుంది, ఇంకో సామెత కూడా ఉంటుంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి నీవు స్నేహము ఎవరితో చేయగలుగుతా ఉన్నావు? ప్రియమిత్రులారా, నిజ స్నేహితుడైన యేసయ్యతో నీవు స్నేహము చేయగలిగితే దేవునికి స్తోత్రం. నిజ స్నేహితుడు ప్రియమిత్రులారా తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ఇంకొకళ్ళు ఎవరు కూడా లేరు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. నిజ స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టును. ఎస్, ఈ రోజున ప్రాణం పెట్టేంత స్నేహితులు ఎవరున్నారు? ప్రాణ స్నేహితులని చెప్పుకుంటాం, కానీ ఏదైనా చిన్న పరిస్థితి ప్రతికూలంగా వస్తే మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి జాగ్రత్త, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావో నీవు పరిశీలన చేసుకో. దేవునితో నీ సహవాసం ఉండగలిగితే అనుదినము ప్రియమిత్రులారా, ఎవరితో అయినా ఫ్రెండ్తో ఒకరోజు మాట్లాడకపోతే, అరే నా ఫ్రెండ్తో ఈరోజు మాట్లాడలేకపోయానే అనేటువంటి ఆ భావన ఎలా కలుగుతుందో, నీవు దేవునితో మాట్లాడకపోతే అలాంటి భావన నీకు కలగాలి. అప్పుడు యేసయ్య నీ నిజమైనటువంటి స్నేహితుడిగా నువ్వు గుర్తించినట్లు. ఎస్ ప్రియమైన బిడ్డలారా, నిజ స్నేహితుడైనటువంటి యేసయ్యను గనక, యేసయ్యతో గనక నువ్వు స్నేహం చేయగలిగితే యేసు ప్రభువు వారి కంటే ఎక్కువగా స్నేహము చేయగలిగిన వారు ఇంకెవరు కూడా లేరు ఈ లోకంలో. కాబట్టి అలాంటి నిజ స్నేహితుడి యొక్క స్నేహములో మనమందరము వర్ధిల్లడానికి దేవుడే మనందరికీ తన కృపను అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. దేవా, ఈ దినం మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తోత్రాలు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని, ఈ లోకముతో స్నేహము చేయడం వలన దేవునికి శత్రువులమవుతామని. అవును ప్రభా, మీకు శత్రువై మేము గెలవగలిగింది ఏమీ లేదు. అవును ప్రభా, మీరు మా మిత్రుడిగా ఉండాలి, మేము మీ మిత్రులమై ఉండాలి ప్రభా. అటువంటి స్వభావమును, ఆలోచనను, ఆ భావనను మా జీవితాలకు కలగచేసి ప్రభా, మీ స్నేహములో నుండి మేము తొలగిపోకుండా మమ్మలను కాపాడండి. అవును తండ్రి, ఒకవేళ మా స్నేహితుడు బలవంతుడో, ధనవంతుడో, అధికారో అయితే ఏదైనా సమస్య వేరే వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు పలానా వాడు నా స్నేహితుడు అని ఎలాగైతే చెప్పగలుగుతూ ఉంటామో, అవును ప్రభా, వ్యక్తుల కంటే నాయన, ఇదిగో ప్రభా, శక్తులన్నింటికంటే అతీతమైనటువంటి నాయన దేవా, మీరు మా స్నేహితుడిగా ఉన్నారు కాబట్టే మేము ఈ లోకములో ప్రతిదీ జయించుకుంటూ వెళ్ళగలుగుతూ ఉన్నాం. కనుక ప్రభా, మా అనుదిన జీవితంలో నిజ స్నేహితులను మాకు అనుగ్రహించండి అయా, యథార్థమైన స్నేహితులను మాకు అనుగ్రహించండి. అదేవిధంగా మేము మీ స్నేహములో నుండి తప్పిపోకుండా మా జీవితాలను బలపరిచి సరిచేసి సహాయము చేసి మీరే మహిమ పొందుకొనమని ఈ దినము ప్రభా, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు వెళుతున్న వారిని, ప్రయాణాలలో ఉంటున్న వారిని దీవించండి ప్రభా. ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే వారి ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి వారిని విడిపించి ఆయురారోగ్యములతో దీవించి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము దేవుడు మనందరికీ తోడయుంచి సహాయం చేయునుగాక. ఆమెన్.